మీరంతా ఉగాదిని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. చాలా సంతోషం. అయితే మన సబ్స్క్రైబర్స్‌లో ఒక సబ్స్క్రైబరు ఒక ప్రశ్న అడిగారు. అదేమిటంటే, డాక్టర్ గారు, ఉగాది పచ్చడికి అన్నీ మంచే జరుగుతున్నప్పుడు, ఉగాది పచ్చడి వల్ల ఆరోగ్యంగా ఉంటున్నప్పుడు, ఈ ఉగాది పచ్చడిని రోజువారీగా తీసుకోవచ్చా అని. దీని గురించి కొంత తెలుసుకోవాలి. ఉగాది పచ్చడికి సంబంధించినటువంటి టెక్నికాలిటీ, అలాగే ఏమైనా ఇబ్బందులు వస్తాయా? దీన్ని అందరూ తీసుకోవచ్చా? దీన్ని రోజువారీగా తీసుకుంటే ఏమవుతుంది? ఇది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైన విషయం. ఉగాది పచ్చడి తోటి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? ఇది మనం తెలుసుకుందాం. రోజువారీగా దీన్ని ఒక ఆహార ఔషధం కింద వాడుకుంటే ఏమన్నా అవాంఛనీయ లక్షణాలు ఉంటాయా? ఇది తెలుసుకుందాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. ఉగాది పచ్చడి అంటున్నాం కానీ నిజానికి ఇది ఒక ఔషధం. అంటే ఒక ఔషధంలాగే ఇది పనిచేస్తుంది. దీన్ని ఔషధంగా వాడాలి తప్పితే ఆహారంగా కాదు. ఇది గుర్తుంచుకోవాలి. దీని వాడకం విషయంలో కొన్ని కీలకమైన విషయాలు తెలుసుకోవాలి మీరు. నిజానికి ఉగాది పచ్చడిని మన అక్రాస్ ది కంట్రీ, భారతదేశం అంతా కూడా రకరకాల పేర్లతోటి జరుపుకుంటుంటారు. ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాల్లో తెలుగు నూతన సంవత్సరాన్ని ఒక సింబాలిక్గా దీంతో స్టార్ట్ చేస్తారు. అయితే దీనికి అన్ని ఉపయోగాలే కదా. మధురామ్ల లవణ కటు తిక్త కషాయ రసాలు అనేటువంటి షడ్రసాలని దీంట్లో ఇన్కార్పొరేట్ చేస్తాం. కాబట్టి ఒక్కొక్క రసానికి ఒక ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఈ అన్ని ప్రయోజనాలను ఆశించి రోజువారీగా కూడా దీన్ని తీసుకోవచ్చా అన్న అనుమానం కొంతమందికి కలుగుతూ ఉంటుంది. దీని గురించి మనం వివరంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక రసానికి ఒక ఎఫెక్ట్ ఉన్నట్టుగానే ఒక సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఇన్ మోడరేషన్ అనేది ఇక్కడ కీలకం. అంటే ఏదైనా ఒక రసాన్ని ఏకరస నింద్యం అంటుంది ఆయుర్వేదం. అంటే ఒకే రసాన్ని ఎక్కువ తీసుకోకూడదు. అట్లానే అన్నీ కలిపితే కూడా అన్ని రసాలలో మళ్ళీ కొంతమందికి పడకపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏమేమి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఎలాంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఇది తెలుసుకోవాలి. మొట్టమొదటి చెప్పాల్సింది ఏమిటంటే మధుమేహం, డయాబెటీస్. ఇక్కడ ఉగాది పచ్చడిలో మనం ముఖ్యంగా వేసేది ఏంటంటే ఆ చేదుని వీటిని కౌంటాక్ట్ చేయడం కోసం బెల్లాన్ని ఎక్కువ వాడతాం. ఇది గుడ విశేషం అంటుంది ఆయుర్వేదం. అంటే గుడం అనేది ఇది కొంతమందికి ఇబ్బందిని కలగజేసేటువంటి అవకాశం ఉంటుంది. బెల్లం లేదా ఆ మాటకు వస్తే చక్కెర. కాబట్టి ఇది ఆ తీపి రుచి కోసం వాడుతూ ఉంటాం. కాబట్టి ఒకవేళ డయాబెటీస్ ఉంటే దీన్ని రోజువారీగా వాడుకోవటానికి అంతగా మంచిది కాదు. ఎందుకంటే ఈ గుడం వల్ల షుగర్ పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మితంగా తీసుకోవాలి. ఇది ఒకటి. అలా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఉంది, గుర్తుంచుకోవాల్సింది. ఇది ఏమిటంటే అధిక రక్తపోటు, లేదా దీన్ని మెడికల్ పరిభాషలో హైపర్ టెన్షన్ అంటారు. ఒకవేళ డయాబెటీస్ ఉంటే ఉగాది పచ్చడిని రోజువారీగా తీసుకోవడంలో కొంచెం మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఉగాది పచ్చడిలో ఉప్పు కూడా వేస్తాం. ఈ ఉప్పు అధిక రక్తపోటు ఉన్న వ్యక్తులకి సరిపడకపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం రోజువారీగా మనకి డే టు డే హెల్త్ కాపాడబడాలి, సోడియం పొటాషియం పంప్ మెయింటైన్ అవ్వాలి అంటే మనకి 2 గ్రాముల నుంచి 3 గ్రాముల వరకు ఈ ఉప్పు అనేది అవసరం. కానీ మనం యావరేజ్న దాదాపుగా 12 గ్రాములు వాడుతున్నాం. ఇంత ఉప్పు అనేది ప్రమాదకరం. మెయిన్గా షుగర్, ఒకవేళ ఈ షుగర్తో పాటు బీపీ కూడా ఉందనుకోండి, అప్పుడు ఆ కిడ్నీ సమస్యలు వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో గుర్తుంచుకోవాలి. అంటే ఉప్పుని వాడకూడదు. రోజువారీగా ఉగాది పచ్చడిని వాడటంలో ఇది ఇబ్బంది. ఈ రక్తపోటు ఉండేటువంటి వ్యక్తులకి ఇదొకటి. ఇంకోటి ఏంటంటే మనం జెనెటికల్గా డిఫరెంట్గా ఉంటాం. ఒక్కొక్క మనిషికి ఒకటి పడకపోయే అవకాశం ఉంటుంది. ఆయుర్వేదం దీన్ని ప్రకృతి అంటుంది. అంటే ఎలర్జీలు కానీ, సెన్సిటివిటీలు కానీ ఇలాంటివి ఒకవేళ మీకు ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు అది ఎంత మంచిదైనా కానీ మీకు పడకపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉగాది పచ్చడిలో ఉపయోగించేటువంటి ఆ చింతపండు, వేప పువ్వులు, కొన్ని ప్రత్యేకమైనటువంటి మసాలా దినుసులు, ఇవి మీకు ఎలర్జీ ఉంటే ఉండొచ్చు. అప్పుడు ఏదో ఉగాది రోజుని కాకుండా రోజువారీగా దీన్ని తీసుకోవచ్చా అని కదా మీ అనుమానం. ఒకవేళ ఎలర్జీలు ఉంటే తీసుకోకూడదు. ఏదైనా ఒకటి ఎలర్జీ మీకు ఉంది అని అనిపిస్తే ఆ ఐడియోసింక్రసీస్ని మీరు ఐడెంటిఫై చేసి వాటి నుంచి దూరంగా ఉండటం అవసరం. ఆయుర్వేదం దీన్ని సంక్షేపత క్రియాయుగో నిదానశిచ వర్జనం ఉంటుంది. అంటే కారణాలను కనుక్కొని వాటిని సరిదిద్దుకోవాలి. ఒకవేళ పర్టికులర్ ఆహార పదార్థంతో మీకు ఎలర్జీ ఉంటే దాన్ని త్యజించడం అనేది తప్పదు. ఇంకోటి ఇదేమిటంటే చాలామందికి ఈ అరుగుదలకి సంబంధించినటువంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఏదో ఉగాది నాడు ఉగాది పచ్చడి తినడం అంటే ఓకే, కానీ రోజువారీగా తినాలనుకున్నప్పుడు
దాంట్లో మీకు ఏదైనా ఇండైజెషన్ రిలేటెడ్ డిజార్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీకు అలాంటి సమస్యలు ఉంటే, అంటే జీర్ణక్రియ సంబంధ సమస్యలు ఉండొచ్చు. అలాంటప్పుడు దీంట్లో కలిపే ఈ మసాలాలు గానీ, ఇతర పదార్థాలు గానీ, ఇతర రుచులు గానీ మీకు సరిపడకపోవచ్చు. అప్పుడు మీకు దాంతో ఇబ్బంది వస్తుంది కాబట్టి, మీరు ఆ పర్టికులర్ పదార్థంతో ఎలా స్పందిస్తున్నారనేది చూసుకొని మీకు మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే చాలా ఇబ్బంది దీంతోటి గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిజార్డర్స్ ఒకవేళ మీకుంటే, ఉగాది పచ్చడిని రోజువారీగా ఆహార ఔషధం కింద వాడుకోవడం అనేది నిషిద్ధం. అంటే ప్రధానంగా కొంతమందికి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లాంటివి ఉంటున్నాయి. అంటే పేగుల లోపల ఐబీడీస్ అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ కానీ, ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కొన్ని ఆహారాలు కొంతమందికి పడవు. అప్పుడు మోషన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, విరేచనాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలా కనుక మీకు జరుగుతూ ఉంటే అప్పుడు దీన్ని రోజువారీగా తినడం గురించి కాస్త ఆలోచించాలి. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే గర్భధారణ లేదా పిల్లలకి పాలిచ్చే సమయం. ఈ టైంలో ఉగాది పచ్చడిని రోజువారీ ఆహార ఔషధం కింద తీసుకోవడం అనేది కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే గర్భధారణలో ప్రతిదీ కూడా ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. మెయిన్గా దీంట్లో కలిపే చింతపండు, లేకపోతే ఆ మసాలాలు, లేకపోతే మామిడి, ఇలాంటివి కొన్ని ఇరిటేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మళ్ళీ వాంతులు అయ్యాయనుకోండి గర్భధారణలో, అప్పుడు డీహైడ్రేషన్ వచ్చి తల్లికి పిండానికి రిస్క్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా ఉంచుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కొంతమందికి జస్ట్ లైక్ దట్ కొంతమంది పెరుగు తినరు, జస్ట్ లైక్ దట్ కొంతమంది బటర్ మిల్క్ తీసుకోరు. ఎంత మంచిదని చెప్పినప్పటికీ కూడా అది వాళ్ళ వ్యక్తిగత ఆహార ప్రాధాన్యత. దీన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి. అంటే మనం అన్నిటికీ మించి ఆ వ్యక్తిగత ప్రాధాన్యతకి బట్టి నడుస్తూ ఉంటాం. కొంతమందికి కొన్ని పడనప్పుడు అది శరీరంలో వికటిస్తుంది, విభిన్నంగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. దీన్ని గౌరవించాలి. కాబట్టి మీ ఇండివిజువల్ ప్రిఫరెన్స్ ఏమిటి అనేది చూసుకొని వీటిలో ఏదన్నా మీకు పడలేదనుకోండి, మీకు వ్యక్తిగతంగా ఇష్టం పరంగా, ఇష్టాల పరంగా, లేకపోతే మీ బాడీ టైప్ని బట్టి అప్పుడు ఆ ఉగాది పచ్చడిని రోజువారీగా ఆహార ఔషధం కింద తీసుకోవడం అనేది మానేయాలి. ఏదేమైనా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అతి సర్వత్ర వర్జయేత్. ఇక్కడ మోడరేషన్ అనేది ముఖ్యం. ఎంత మంచిదని చెప్పినప్పటికీ కూడా ప్రతిదానికి కూడా దాని పరిమితి అనేది ఉంటుంది. కాబట్టి ఆ మోడరేషన్లోనే దీన్ని తీసుకోవటం. ఉగాది పచ్చడి అనేది ఒక సాంప్రదాయపు ఒక పదార్థం, ఒక వంటకం. దీన్ని రోజువారీగా దీన్ని తీసుకోవటంలో కొన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోవడం అనేది చాలా అవసరం. ఇలాగా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాలు, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.